హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిలోను. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చూపించబోతున్నాను. మీరు రకరకాల పచ్చళ్ళు తినే ఉంటారు, కానీ ఒకసారి ఈ పచ్చడి కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా ఈ కొత్తిమీర పచ్చడి చేయడానికి ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకుని నీట్గా క్లీన్ చేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 8 వరకు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి. ఇలా పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయ్యాక దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులు వేసి లైట్గా ఫ్రై అయ్యాక వాటిని ఒక గిన్నెలోనికి తీసేయాలి. తరువాత అదే ప్యాన్లో క్లీన్ చేసుకున్న కొత్తిమీరను 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దానిలో కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాను. ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. టమాటాలు ఇలా నొక్కితే మెత్తగా ఉండాలి. అలా ఉడికిన తర్వాత ఉసిరికాయ అంత సైజులో ఉన్న చింతపండు వేసుకుని 1 నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అవి చల్లారాక ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని తరువాత 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఉడికించిన చింతపండు వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న టమాటా కొత్తిమీర వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తే అచ్చం రోట్లో నూరిన పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక దానిలో 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగి ఆవాలు లైట్గా చిటపట అనేటప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి నూరుకున్న కొత్తిమీర పచ్చడి వేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎమ్మీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. అంత రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా రుచిలోనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.